హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లోకి స్వాగతం. ఈరోజు వీడియోలో మనము స్టఫ్డ్ చాక్లెట్ వీట్ మినీ కేక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్, చాలా త్వరగా అయిపోతుంది. పిల్లలు అయితే వీటిని చాలా ఇష్టపడతారండి. చాలా స్పాంజీగా, ఫ్లఫీగా ఉంటుంది. మీ దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ కేక్స్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారా, చాలా సాఫ్ట్గా ఉంటుందండి. బయట వీట్ ఫ్లోర్, లోపల ఏమో చాక్లెట్ నింపి ఉంటుంది. సో మరి లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. వీడియోని కంప్లీట్గా ఎండింగ్ వరకు చూడండి. ఏ డౌట్స్ లేకుండా మనకి ఈ కేక్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. సో ముందుగా ఇట్లా ఒక గుంట పొంగనాల ప్లేట్ ఉంటుంది కదా, అది తీసుకొని దానికి అడుగున నెయ్యిని అప్లై చేసుకోండి. ఇప్పుడు ఈ ప్లేట్ పక్కన పెట్టేసుకొని బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి వేసుకోండి. ఇందులోనే 1/2 కప్పు బెల్లం పాకం వేసుకోండి, లేదా బెల్లం తురుమైనా వేసుకోవచ్చండి. బెల్లం తురుమైతే ఒక 1/2 కప్పు వేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ పెరుగు, ఫ్రెష్ పెరుగు తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ల నూనె లేదంటే బటర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని బాగా ఒకసారి కలుపుకోండి. తర్వాత కొంచెంగా పాలు తీసుకొని ఇక్కడ నేను కాచి చల్లార్చి పెట్టుకున్న పాలని యాడ్ చేసుకుంటున్నానండి. కలుపుకోవాలి. నాకు ఇక్కడ 1/4 కప్పు పాలు పట్టినాయి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని పిండుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఎసెన్స్, వెనిలా ఎసెన్స్ కానీ మీ దగ్గర ఏ ఎసెన్స్ ఉన్నా అది యాడ్ చేసుకోండి. ఇక్కడ నా దగ్గర అవైలబుల్గా లేదు ఎసెన్స్, సో నేను వదిలేస్తున్నాను. కానీ ఎసెన్స్ యాడ్ చేసుకుంటేనే మనకి కేక్ అన్న ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. లేదా మీరు ఇక్కడ ఎలైచీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని మరీ పల్చగా చేసుకోవద్దు. ఇప్పుడు ఒక ఇత్తడి బాండీ తీసుకొని అడుగున ఇసుకను వేసుకొని ఒక స్టాండ్ లేదా గిన్నెను పెట్టుకొని పొయ్యి మీద మీడియం ఫ్లేమ్ మీద ఉంచి మూత పెట్టేసి ప్రీహీట్ చేసుకోండి. ఒక 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకుంటే సరిపోతుంది. ఈలోగా మనము కేక్ బ్యాటర్ని ఫిల్ చేసుకుందాము. మన గుంట పొంగనాల ప్లేట్లో ఫస్ట్ కొంచెం 1 స్పూన్ మన కేక్ బ్యాటర్ని వేసుకోండి. దాని తర్వాత దీనిలోకి హర్షీస్ సిరప్ కానీ లేదా మీరు డైరీ మిల్క్ ఉంటే డబల్ బాయిలింగ్ ప్రాసెస్లో కరిగించుకొని అది కూడా వేసుకోవచ్చు. లేదా కోకో పౌడర్తో క్రీమ్ ప్రిపేర్ చేసుకొని అలా అయినా వేసుకోవచ్చు. చాక్లెట్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు. సో మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది ఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఫిల్ చేసుకున్న తర్వాత మరొకసారి పైనుంచి ఇంకొక స్పూన్ మన కేక్ బ్యాటర్ని వేసుకుందాము. ఇలా మొత్తం పూర్తిగా ఫిల్ చేసుకోకుండా కొంచెం గ్యాప్ ఉండేటట్టు ఫిల్ చేసుకుంటే మనకి ఇవి పొంగుతాయి కదా, సరిపోతుంది. ఇప్పుడు ఈ ప్లేట్ని మనం ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఇనుప బాండీలో పెట్టేసి మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే సరిపోతుంది. 10 నిమిషాలు కూడా పట్టదండి, 7 లేదా 8 నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది. సో మూత తీసేసి ఒకసారి టూత్పిక్ని ముంచి చూడండి. మనకి టూత్పిక్ ఏమీ అతుక్కోకుండా వస్తే మన ఈ మినీ కేక్స్ రెడీ అయిపోయినట్టే. సో చల్లారిన తర్వాత నైఫ్తో మనం తీసుకుంటే మనకి ఊరకనే ఊడొచ్చేస్తాయండి. సో మరి చూసారు కదా, చాలా ఫ్లఫీగా ఉంటాయి, చాలా స్పాంజీగా ఉంటాయండి. తినడానికి కూడా చాలా స్మూత్గా ఉంటాయి. పిల్లలైతే వీటిని ఇష్టపడి తింటారు. సో మరి ఈ హెల్తీ కేక్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి, ఓకేనా? లోపల చూసారా, మనం వేసుకున్న సిరప్ అనేది ఉంది కదా, సో చాలా టేస్టీగా ఉంటాయి. సో మరి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్లుని సబ్స్క్రైబ్ చేసుకోండి.